వీళ్లకు ఇప్పుడున్నటువంటి మధ్యతరగతి పిల్లలకి సో పేద కుటుంబాల పిల్లలకి చదువు చెప్పితే మనం చేసే లంగ పనులు దొంగ పనులని క్వశ్చన్ చేస్తారు. సో ఇట్లా ఈ రకంగా మనము ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది పేద దిగువ మధ్యతరగతి పిల్లల్ని కూడా మనం ఇట్లా చేస్తే రేపు సో నా కొడుకు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, నా మనవడు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, సో మా కులం వాళ్ళు ఇక పరిపాలన చేయడానికి ఉండదు అనే ఒక దుర్బుద్ధితోని కావాలని ధ్వంసం చేసి పెట్టాడు. ప్రభుత్వ విద్యను పూర్తిగా ధ్వంసం చేశాడు. సరే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ఇక వాళ్ళే చలాయిస్తారు, బట్ వీళ్ళు మాత్రం రావద్దు, మెజార్టీ పీపుల్ వాళ్ళే యాక్చువల్లీ పేదవాళ్ళు అనే ఉద్దేశంతో కావాలని స్కూల్స్ని ధ్వంసం చేశారు, కాలేజీలను ధ్వంసం చేశాడు, యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. గవర్నమెంట్లో లోకల్ బాడీ స్కూల్స్ 26,106 పాఠశాలలు ఉంటే అందులో చదువుకుంటున్న విద్యార్థులు 16,86,343 మంది ఉంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 19,341 రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,023 స్కూల్స్ ఉంటే 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్క స్టూడెంట్ మీద 96,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్లో 8% ఈసారి కేటాయించినారు అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.